ఈ రోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి 350 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇంత ఎక్కువ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి మనకి ప్రైస్ అనేది ఎక్కువ మొమెంటంలో లేదు. సో డౌన్ సైడ్‌కి వెళ్ళింది. స్లో మొమెంటంతో మనకి డౌన్ సైడ్‌కి వెళ్ళింది. ఈ రోజు ట్రేడ్ చూసుకున్నట్టయితే క్యాంప్స్‌లో తీసుకున్నా. ఎప్పుడైతే మనకి ఈ హై కట్ చేస్తుందో అప్పుడు నేను ఎంటర్ అయ్యా. సో మనకి 1:1 వచ్చినా ఎగ్జిట్ అవుదాం అనుకున్నా. సో చూసుకున్నట్టయితే ప్రైస్ అనేది కన్సాలిడేషన్‌లోకి వెళ్ళిపోయింది. యాక్చువల్‌గా నేను ఈ స్వింగ్ లో కింద నేను ఎస్ఎల్ అనేది ట్రయల్ చేశా 50%. సో నాకు ఈ క్యాండిల్‌లో ఎస్ఎల్ హిట్ అయింది. సో హిట్ అయినా సరే ప్రైస్ అనేది మళ్ళీ అక్కడికే వెళ్ళింది. మళ్ళీ ఓవరాల్‌గా లాస్‌లోనే క్లోజ్ అయ్యామని. కానీ 50% లాస్‌తో క్లోజ్ అయ్యా ఈ ట్రేడ్‌లో. నెక్స్ట్ వచ్చేసరికి గెయిల్‌లో తీసుకున్నా. సో ఎప్పుడైతే మనకి ఈ హైక్ కట్ అవుతుందో అప్పుడు నేను ఎంటర్ అయ్యా. సో ఎస్ఎల్ నేను ఇంకా టైట్‌గా పెట్టాల్సింది. సో ఎస్ఎల్ కొంచెం దూరంగా పెట్టా. ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు నియర్ 1:1 వచ్చింది తప్ప ఎగ్జాక్ట్ 1:1 రాలే. సో 1:1 వచ్చినా ఎగ్జిట్ అవుదాం అనుకున్నా గానీ 1:1 రాలే మనకి. సో టైట్‌గా పెట్టుంటే మనకి అబోవ్ 1:1 వచ్చేది. సో ఇక్కడ నేను ఎస్ఎల్ వచ్చేసరికి ఈ జోన్ కింద పెట్టా. సో ఈ క్యాండిల్ నాకు ఎస్ఎల్ హిట్ అయింది. సో ఓవరాల్‌గా బ్రేక్ ఈవెన్ డే.